అసలు ఇక్కడ వచ్చి బోర్డు మీద పేర్లు చదివితేనే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అందుకే మీ దగ్గర స్పెషల్గా ఈ సీ ఫుడ్ అంతా కూడా డిఫరెంట్ సీ ఫుడ్ ఉంది కదా, అందులో కొన్ని రకాల ఐటమ్స్ పెట్టండి అంటే ఇవిగో ఇక్కడ పెట్టారనమాట మనకి. ఇదైతే రొయ్యల ఇగురు మరి చక్కగా ఆ కోడిగుడ్డు వేసి ఈ రొయ్యల ఇగురుని అయితే చేశారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మామూలుగా లేదు. అలాగే ఇదొచ్చి సొరపిట్టు. ఈ సొరపిడుపు కూడా చాలా ఫేమస్ గోదావరి జిల్లాల్లో. సొర చేపతో అద్భుతమైన వంటకం ఇది. మెత్తళ్ళు చూసారా, మెత్తళ్ళు కూడా సైజు, చుట్టూతా గ్రేవీ, లోపల ఆ గ్రేవీ కూడా మంచి నోరు ఊరించేస్తుంది, మామూలుగా లేదు. అలాగే రొయ్యలు, మళ్ళీ ఇది కూడా గోదావరి రొయ్యలే. రొయ్యలు గోంగూర అదిరిపోయే కాంబినేషను. రొయ్యలు గోంగూర కూడా చాలా చాలా బాగుంటుంది అసలు. చితుకు మామిడికాయ. చితుకు అంటే చిన్న చిన్న చేపలు వస్తాయట, అంటే డైరెక్ట్గా తీసుకొచ్చి వండడమే, అంటే ఇది ఎక్కడ నిల్వ ఉంచడానికి కూడా ఉండదన్నమాట. ఇదైతే చెరువు చేప. ఇదిగో చెరువు చేప గ్రేవీ ఇస్తారనమాట. తుళ్ళు చేపట, గోదావరి చేప ఇదైతే స్పెషల్గా గోదావరి చేప గ్రేవీ కూడా మంచి భలే ఇస్తారు వీళ్ళు. ఇది కట్టెపరుగుల పులుసు కాదు, కట్టెపరుగుల ఇగురు. కట్టెపరుగు సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద చేప ఉంది. నిజంగా అద్భుతమైన వంటకాలు గోదావరి జిల్లాల్లో రేర్గా దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ఈ నరసాపురం చంటిగారి మెస్లో అయితే ఉంటాయి.